హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను ఈరోజు బాంబే రవ్వ పాయసం చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దామా? ఇక్కడొచ్చేసి నేను 1 కప్ సాబుదానా తీసుకున్నాను. అందులో కొంచెం శనగపప్పు కూడా వేశాను. తర్వాత హాఫ్ కేజీ బాంబే రవ్వ కూడా తీసుకున్నాను. అలాగే యాలకులు కూడా తీసుకున్నాను, ఇలైచి. తర్వాత నేను సాబుదానా ఉడికించడానికి 1 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టాను. ఇది బాగా ఉడికేంత వరకు మనం దీన్ని స్టవ్ పైన పెడదాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా బాగా ఉడుకుతుంది. దీని తర్వాత నేను ఒక గిన్నె పెట్టాను, నెయ్యి వేశాను. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులో నేను బాంబే రవ్వ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాంబే రవ్వకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. మనం దీన్ని వేసిన తర్వాత ఇలాగే కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి. దీని తర్వాత నేను ముందుగా పెట్టిన సాబుదానా వాటర్లో 1.5 లీటర్ వాటర్ వేస్తున్నాను. 1.5 లీటర్ వాటర్ వేశాను. వేసి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ పైన గిన్నె పెట్టాను. నెయ్యి వేశాను. నెయ్యి వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేశాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. కాజు, బాదం, మునక్క వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేశాను దీనికి. ఇది పక్కన పెట్టేసిన తర్వాత నేను మళ్ళా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు వేడి కావడానికి ఒక గిన్నెలో వేసి పెట్టాను స్టవ్ పైన. ఇక్కడ చూడండి, సాబుదానా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, పాలు కూడా పొంగిపోయాయి. ఇక్కడ చూడండి, నేను 1 కేజీ చక్కెర తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా
ఫ్రై చేసి పెట్టుకున్న బాంబే రవ్వ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి దీనికి. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేద్దాము. చక్కెర వేసిన తర్వాత ఇలానే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపటి వరకు. బాంబే రవ్వ మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ముందుగా పెట్టుకున్న పాలు వేద్దాం. ఇప్పుడు ఇందులో పాలు వేసిన తర్వాత కొద్దిసేపు అలానే మనం ఒక 10 to 15 minutes పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేస్తే చాలా బాగా ఉంటుంది పాయసం. సో నేను ఇలా పాలు వేసిన తర్వాత ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే దానిపైన వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇందులో దానిపైన. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగా ఉంటుంది పాయసం.